నాకెందుకో నైట్ గులాబ్ జామ్ తినాలి అనిపించింది. తినాలి అనిపియంగానే అది ఉండదు కదా! మనం ముందు ప్రిపేర్ చేసుకోవాలి కదా! కాబట్టి ఇలాగ గులాబ్ జామ్ ప్యాకెట్ ఉంటే ఆ పిండిలో కొంచెం వాటర్ పోసి ఇలాగ చపాతీ పిండిలాగా కలుపుకున్నాము. అది కలుపుకునే లోపే చక్కెర పాకం అయితే ప్రిపేర్ చేసుకున్నామనమాట. చాలా సాఫ్ట్‌గా అయితే చపాతీ పిండిలాగా కలుపుకోవాలి. తర్వాత ఆ కలుపుకునే దాన్ని ఇలాగ చిన్న చిన్న ఉండలుగా అయితే ప్రిపేర్ చేసుకోవాలి. మనం చూసి నిదానంగా అయితే ఉండలు చేసుకోవాలండి. అది ఎక్కడ కొంచెం నెర్రి కొట్టినా ఆ గులాబ్ జామ్ అనేది చెల్లాచెదురైపోతది. ఆ చక్కెర పాకంలో వేయంగానే అవైతే ఆ వేడికి ఇరిగిపోతాయన్నమాట. అలా కాకుండా చాలా జాగ్రత్తగా అయితే ఉండలు చేసుకోవాలి. మేమైతే వీటిని నైటే ప్రిపేర్ చేసామండోయ్. నైటే ఎందుకనుకుంటున్నారా? మార్నింగ్ అనుకో అవి అయ్యేదాకా మనం వెయిట్ చేయాలి. చక్కెర పాకం అంతా పట్టాలి. అంత ఓపిక అయితే నాకు లేదు. సో, అందుకని నేనైతే ఇలాగ నైటే ప్రిపేర్ చేసుకొని పడుకున్నామనమాట. అలా పడుకొని మార్నింగ్ లేయంగానే మంచిగా చక్కెర పాకం బట్టి ఆ టేస్టే వేరే లెవెల్ ఉంటుంది. మీరు కూడా మార్నింగ్ ఎప్పుడైనా చేస్తుంటే మార్నింగ్ కాకుండా ఇలాగ నైట్ అయితే ఒకసారి ప్రిపేర్ చేసి చూడండి. ఆ టేస్ట్ కూడా మీకు తెలుస్తుంది. షాప్‌లో గులాబ్ జామ్ మనం ఇంట్లో చేసుకున్నంత టేస్ట్ రాదు కదా! సో, అందుకని నేనైతే షాప్‌లో స్కిప్ చేసేస్తాను. షాప్‌లో గులాబ్ జామ్ అయితే నేను ఎప్పటికి తినను. సో, మీరు కూడా షాప్‌లో స్కిప్ చేసి ఇలా ఇంట్లో ప్రిపేర్ చేసుకోండి.